వాళ్ళందరూ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇక్కడ సిఐడి కార్యాలయం ఏదైతే ఉందో ఆ సిఐడి కార్యాలయంలోనికి ఆయన వెళ్తారు. వెళ్ళి పూచీకత్తులు అయితే సమర్పిస్తారు. పూచీకత్తులు ఇచ్చిన తర్వాత వెంటనే కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పటికే ఇక్కడికి వచ్చేసినట్లుగా కూడా ఉంది సిఐడి కార్యాలయం. ముఖ్యంగా కూడా ఏదైతే మద్యానికి సంబంధించిన కేసులు కానీ అదేవిధంగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇన్నర్ రింగ్ రోడ్డుకి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా కూడా చూపించినటువంటి నేపథ్యంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, అటువంటిప్పుడు ఎలా వస్తుంది అనే దాని మీద చూస్తారు. మనం ప్రజెంట్ లైవ్లో ఇక్కడ కార్యకర్తలు నాయకులు వస్తున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చంద్రబాబు సంబంధించినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్లో ఆయన వస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పటికే కార్యకర్తలు కానీ అటు నాయకులు కానీ అందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ కారులో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన అయితే ప్రజెంట్ ఇక్కడ ఈ కారులో మరికొద్దిసేపట్లో ఆయన వచ్చేటువంటి ప్రయత్నం అయితే వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా మొత్తం క్రౌడ్ ఏ విధంగా వచ్చారో అదేవిధంగా అభిమానులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వచ్చినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికే ఆయన వస్తారు. ప్రజెంట్ మనం ఈ కాన్వాయ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కాన్వాయ్కి సంబంధించి ఈ లోపలే ఆయన ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఏదైతే వాహనం ఉందో ఆ వాహనానికి సంబంధించి సిఐడి కార్యాలయం దాకా మనం రావడం అనేది జరిగింది. సిఐడి కార్యాలయం దగ్గరికి వచ్చి ఆయన మరి కొంతసేపట్లోనే లోపలికి వెళ్ళే ఉంది. ఇప్పటికే ఆయన కారు దిగేందుకే కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఇక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతూ ఉంది. మొత్తానికి ఇప్పటికి ఈ సిఐడికి సంబంధించి ఏదైతే ఇక్కడ మొత్తంగా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ ఇసుక కానీ లేకపోతే మద్యానికి సంబంధించిన కేసులు కానీ పూర్తిగా కూడా ఆయన చూస్తున్న పరిస్థితి అయితే దీనికి మొత్తంలో కూడా హైకోర్టుకి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ప్రజెంట్ అయితే కనపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఆయన ఇప్పుడు ఈ విజువల్స్ లో మనం చూపిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఆ విజువల్స్ లో కనపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ క్రౌడ్ ఎంత ఇదిగా ఉన్నారు ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు చంద్రబాబు నాయుడు అందరికీ కూడా బాగు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రత్యేకించి ఆయన బాగు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఆయన్ని ఇప్పుడు చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే ఆయన సిఐడి కార్యాలయంలోకి వెళతారు. వెళ్ళి పూచీకత్తులు అయితే సమర్పిస్తారు. పూచీకత్తు సమర్పించిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికి ఆయన ఇప్పుడే కారులోంచి దిగారు. అందరికీ కూడా అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. తన కోసం వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అభినందనలు అయితే తయారు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇప్పుడు సిఐడి
కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో వెంటనే కూడా వీళ్ళు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రూల్స్ ప్రకారం ఈయన వెళ్లేందుకు, మిగతా వాళ్ళు వెళ్లేందుకు అవకాశం లేదు. దాన్ని ఆ పరిస్థితుల్లోనే అడ్డుకున్నారు. ఆ సందర్భంగా కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంచెం ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం, టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మరి ఇక్కడ లోపలికి ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. సిఐడి కార్యాలయంలోకి వెళ్తారు. ఫార్మాలిటీస్ అయితే పూర్తి స్థాయిలో కూడా ఆయన పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మాత్రం ఆయన ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిఐడి కార్యాలయానికి ముందు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ దగ్గర అయితే మాత్రం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది అయితే మాత్రం కొంత ఆగ్రహానికి లోనైన పరిస్థితి కనబడింది. వాళ్ళని కూడా లోపలికి వాళ్ళని అడిగినటువంటి సందర్భంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్నటువంటి సందర్భంలో ఈ విధంగా కూడా వాళ్ళు ఏంటంటే మమ్మల్ని కూడా లోపలికి పంపించాలి అని చెప్పి ఆయన వాళ్ళైతే మాత్రం పోలీసులతో కొద్ది వివాదం చోటు చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొత్తాన్ని చూడొచ్చు. పోలీసులతో ఏ విధంగా ఘర్షణ పడుతున్నారో అనే విషయాన్ని మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి వాళ్ళు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన 2 చోట్ల, అంటే ఒకటి విజయవాడ, మరొకటి కుంచారపల్లి, ఇక్కడ మొత్తంగా కూడా ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం, ఆ తర్వాత 3వసారి ఆయన ఇక్కడికి గుంటూరుకి సంబంధించి జిల్లా ఏదైతే ఈ రీజనల్ కార్యాలయం, గుంటూరుకి జిల్లా కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన లోపలికి తీసుకోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే పూర్తిగా కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కొంచెం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కారణం ఏమంటారు? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై నారా చంద్రబాబు నాయుడు గారు పోరాడుతుంటే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ఆధారాలు లేకుండా 1కి 4 కేసులు పెట్టి అన్యాయంగా ఇరికించిన దానికి ఈరోజు న్యాయస్థానాలు న్యాయం ఉంది, న్యాయం చట్టం అనేది ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ మళ్ళా తీర్పునిచ్చినాయి. ఏదైతే బాబు గారిని ఇబ్బంది పెట్టాలో మళ్ళా జైలు నుండి వచ్చిన తర్వాత కూడా మళ్ళా జైలుకి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాటికి ఈరోజు ఇక్కడ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడికి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ నాయకులందరూ కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ లోపల ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన పరిస్థితుల్లో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.